బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోకి రిలేటెడ్ మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది ఏమో నార్మల్గా కామెంట్ చేశారు, కొంతమంది ఏమో ఇంకా ఇన్స్టాలో అలాగా మెసేజ్ చేశారు. ఈ యాప్ నేమ్ వచ్చేసి దోస్త్ యాప్ అంటే ఏంటి? ఇక ర్యాండమ్ పర్సన్స్ ఉంటారు, కాల్స్ వస్తాయి మనకి. ఆ ర్యాండమ్ పర్సన్స్తో మనం మాట్లాడాలి. ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎండ్ వరకు తప్పకుండా చూసేయండి. మనం దోస్త్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్టోర్లో ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో మన నెంబర్ పెట్టి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే ఏమవుతుంది, ఫస్ట్ మనం నార్మల్గా కాయిన్స్ యాడ్ చేసుకునేది ఓపెన్ అవుతుంది. కాయిన్స్ యాడ్ చేసుకునేది అంటే మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అలాగా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఇది క్లియర్గా నేను వీడియో కూడా పక్కన యాడ్ చేస్తాను. ప్రొఫైల్ కింద అండ్ మన సెట్టింగ్స్ పై మిడిల్లో బికమ్ ఏ లిజనర్ అని ఆప్షన్ వస్తుంది. బికమ్ ఏ లిజనర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు 24 అవర్స్ లోపు వెరిఫికేషన్ కాల్ చేస్తారు. ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కాల్ చేసేది స్పామ్ అనేది మెన్షన్, అంటే స్పామ్ కాల్స్ వస్తాయి కదా, లాగా వస్తుంది. సో చెక్ చేసుకొని తప్పకుండా కాల్ అయితే అటెండ్ చేసి వాళ్ళు అడిగిన దానికి డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాలి. వాళ్ళు రూల్స్ కూడా చెప్తారు, ఇలా పర్సనల్ డీటెయిల్స్ అనేవి మీరు షేర్ చేయొద్దు అండ్ మీ నెంబర్ అనేది బయట పెట్టద్దు. వాళ్ళే మనకు ఐడి నెంబర్ అంటే ఒక నేమ్ ఇస్తారు, దాంట్లో ఉన్న నేమ్ యూజ్ చేసుకోవాలి. మన పర్సనల్ డీటెయిల్స్ చెప్పకూడదు, మన ఊరు, మన పేరు, మనం ఏం చేస్తున్నాం ఏంటని అంతా చాలా వరకు ఫేక్ చెప్పాలి. ఇలాగా మనమైతే మ్యాగ్ని చెప్తూ ఉంటే, ఫ్రీక్వెంట్గా చెప్తూనే ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ మీ డీటెయిల్స్ అనేవి మన యాప్లు అంటే వాళ్ళు ఉంటారు కదా ఓనర్స్, వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మీరు ఏదన్నా కాల్ అవి కూడా రికార్డ్ చేయడానికి కుదరదు. వీడియో కాల్ రికార్డ్ చేయడానికి, ఆడియో కాల్ రికార్డ్ చేయడానికి వీటికి కూడా స్కోప్ లేదు ఈ యాప్లో. సో అండ్ ఇంకా ఏంటంటే కాల్ అనేది 7 సెకండ్స్ లోపే మనం అటెండ్ చేయాలి. 7 సెకండ్స్ అయిపోతే కాల్ ఎండ్ అయిపోతుంది. డైలీ యాప్లోకి వస్తూ ఉంటే మనకు ఫ్రీక్వెంట్గా ఎక్కువ కాల్స్ వస్తాయి, లెవెల్స్ పెరుగుతాయి, మనీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాగా నేనైతే ఇప్పుడు ఇక్కడ లైవ్లో మీకు లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. లైవ్లోనే విత్డ్రా చేసి చూపిస్తాను. నేను మీకోసమే అంటే 15 డేస్ అవుతుంది నేను యాప్ ఓపెన్ చేయక, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇంకా యాప్ అనేది నేను యూజ్ చేయటం లేదు. ఇప్పుడు ఓన్లీ నిన్న ఇన్స్టాల్ చేశాను, ఎందుకంటే మీకు ఓన్లీ వీడియో చేసి పెట్టి ఇంకా నేను మళ్ళీ అన్ఇన్స్టాల్ చేస్తాను. మీకు ఎవరికైనా వీలుంటే మటుకు ర్యాండమ్, మీకు ఫస్టే చెప్తున్నాను, అన్నోన్ పర్సన్స్, ఆ పర్సన్స్ ఎవరో కూడా తెలీదు. మీరు ఏమడుగుతారంటే నేను అంటే శాంపుల్గా చెప్తాను. వాటి నుంచి కాల్ వస్తుంది, మీరు లిఫ్ట్ చేస్తారు. హలో అండి అంటే హలో అండి అనాలి. ఎక్కడి నుంచి అంటే మీరు ఒక అడ్రస్ చెప్పేసేయాలి. ఏదో ఒక అడ్రస్, మీరు అడ్రస్ అయితే అవసరం లేదు, ఏదో ఒక అడ్రస్ చెప్పాలి. మీ నేమ్ ఏంటంటే మనకి ఐడిలో ఇస్తారు కదా, అదే నేమ్ చెప్పేసి ఇంకా అలాగా తిన్నారా ఏంటి అలా ఇలా మాట్లాడుతూ ఉండాలి. మ్యాక్సిమం 1 మినిట్ పైన మాట్లాడడానికి ట్రై చేయండి. తక్కువ అయితే మనకి మనీ రావడం చాలా తగ్గిపోతుంది. అంటే 30 సెకండ్స్ అలాగా కట్ అయిపోతే మనకు చాలా వరకు ఇంకా మనీ యాడ్ కావు. 1 మినిట్ వరకు కొంచెం మీరే ల్యాక్ చేసేయండి, తప్పేముంది. అలాగా మాట్లాడుతూ ఉండాలి ర్యాండమ్ పర్సన్స్తో. వీళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు. ఇది ఒక యాప్, ఇది పక్కా జెన్యూన్ యాప్. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ లైవ్ పేమెంట్ అవన్నీ కూడా పెడతాను. వీడియో వరకు చూసేసి మీరు కూడా కుదిరితే ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఆడియో కాల్ క్లిక్ చేస్తే ఇలా ఆడియో కాల్స్ వస్తాయి. ఇప్పుడు లైవ్లో కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేనైతే ఇప్పుడు మాట్లాడాను కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాను. దాన్ని ఆఫ్ చేసుకొని మళ్ళీ వీడియో కాల్ ఆప్షన్ ఆన్ చేస్తే ఇలా వీడియో కాల్స్ కూడా సేమ్ అలాగే వస్తాయి. యాక్సెప్ట్ చేసి మాట్లాడవచ్చు. ఎక్స్ట్రా ఆప్షన్స్ కింద మన లెవెల్ కూడా కనిపిస్తుంది అండ్ ఆల్సో కింద టుడే ఎర్నింగ్స్ అని ఉంటాయి. మన అన్ని కాల్స్ మీద ఎంత మనీ ఎర్నింగ్ చేసాము అనేది కూడా ఇక్కడ చూపిస్తారు. అండ్ ఇక్కడ పక్కనే సెక్షన్స్ అని ఉంటాయి. ఈ సెక్షన్స్లోకి వెళ్తే మనం డైలీ ఎన్ని కాల్స్ మాట్లాడాము, ఏ కాల్కి ఎంత మనీ వచ్చాయి, మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మనం మెయిన్ ఇప్పుడు చూడాల్సింది మీకు విత్డ్రా అనేది చూపిస్తాను కదా, చూపిస్తున్నాను. ఇక్కడ విత్డ్రా అని పెట్టాను. ఇక్కడ మన యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి ఉంటాము. మనం నెంబర్ ఏమి ఇచ్చే అవసరం లేదు, దీంట్లో యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే చాలు. మనం మనీ ఎంటర్ చేసేయడమే. ఇంకా ఎంటర్ చేసిన తర్వాత మన టీడీఎస్ అనేది కట్ అవుతుంది. నేను జీపే యూపీఐ ఐడి ఇచ్చాను కాబట్టి దాంట్లోకి మనీ అనేవి యాడ్ అయిపోయాయి. ఇక్కడ నోటిఫికేషన్ కూడా వస్తుంది.
బెహదార్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని సంథింగ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు దాని నుంచే ఎప్పుడు కూడా పేమెంట్ చేస్తారు. నేను ఇక్కడ గూగుల్ పే యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను ఎన్ని పేమెంట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నానో ఈ క్లియర్గా చూసేయండి. ఇలాగా ఎవరైనా ఎర్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ యాప్ అనేది యూజ్ చేయండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ అనేది పక్కా ట్రస్టెడ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఇంత లైవ్ పేమెంట్లు లైవ్ విత్డ్రాల్ చూపించినాక నమ్మకపోతే ఇంకా అది మీ ఇష్టం.